ఊర్లో గొడవలు కొంటా సెప్టింగ్ ట్యాంక్ రాసింటాయి నా డీజిల్ నీకు అదే పరిస్థితి నెలకు 2 కోట్ల రూపాయలు వారానికి 2 కోట్ల రూపాయలు అంటే ఇరిగేషన్ అది హెచ్ఎండి వాళ్ళు ఇంజనీరింగ్ వాళ్ళు ఏం చేస్తారు కాలు ఇప్పుడు ఇలా అశోక్ రెడ్డి గారు హెచ్ఎండబ్ల్యూఎస్ ఎండి గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చిండ్రు నీళ్ళ కరువు వచ్చింది 300 గజాలు నీళ్లు కూడా కంపల్సరీగా 6x6 హార్వెస్టింగ్ పిట్ పెట్టాలని ఇంత పెద్ద పార్క్కి హార్వెస్టింగ్ పిట్ పెట్టేటప్పుడు ఇలా నీళ్ళని బయటకు పంపిస్తారు ఆయన ఇంజనీరింగ్ లా మరి ఏం చేస్తారు ఇవన్నీ ఇట్లా పెట్టడం ఫిషింగ్ పిట్ కూడా పెట్టలేదు ఇక్కడ మొత్తం న్యాచురల్ స్లోప్ ఉన్న కాడ తీసి హార్వెస్టింగ్ పిట్ పెట్టాలి బయటకి వేస్తారా ఇమీడియట్ గా ఏదైనా న్యాచురల్ స్లోప్ తీసుకొని ఇక్కడ హార్వెస్టింగ్ పిట్ పెట్టాలి ఇంత పెద్ద నీళ్ళని ఇప్పుడు 300 ఫీట్లకు 200 ఫీట్లకు నీళ్ళు వచ్చేది ఇప్పుడు 1000 ఫీట్లకు కూడా వస్తలేవు ఇలాంటి మూర్ఖత్వంగా చేసుడే ఇట్లా గవర్నమెంట్ వాళ్ళే ఈ విధంగా చేస్తే మిగతా ఎవరు ఎందుకు చేస్తారు ఇంకోటి కూడా తయారవుతుందట మా దాంట్లో ఇప్పుడు దానికంటే ఇంకోటి తయారవుతుంది ఇప్పుడు అక్కడ టోటల్ సిగ్నల్ 80% లేకుండా వీరన్న గుట్ట అన్ని చేసి ఎస్సీకి వరకు కాంప్లీట్ ఇచ్చింది నిన్న ఓపెన్ కర్ణంతో ఫోన్ చేసి మళ్ళీ ఆనే ఉండి 1 గంట సేపు ఉంది ఇప్పుడు ఓపెన్ చేయించుకొని 5 నెంబర్తో సహా తీసుకొని వచ్చిన అంతే ఇవాళ అశోక్ రెడ్డి ఎస్సీ ఉంటాడు మనకు ఆయన 5 తీసుకొని ఇప్పుడు టీ దగ్గర పోతున్నాడు పెట్టు ఓన్లీ చేతి గురించి మీ దగ్గర ఉన్నారే ఇంజనీర్ నిర్ణయం చెప్పాడు జీవన్ రెడ్డి సంవత్సరం దాకా హెచ్ఎండి ఏముంటుంది తర్వాత గ్యారంటీ ఉంటాయి కదా ఇవి లైట్స్ ఇవి ఉంటాయి కదా దీనికి 16 నెలలు ఏమో గ్యారంటీ అంటే ఇంకేదో బండలు కూడా ఊసిపోతే అవి చేస్తే అవి చేయాలి అంటే వాటర్ మూవ్మెంట్ కానీ వేస్తాడు ఫ్లాట్ లో 100% దానికి తీసుకోవాలి అంతే మరి